అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఎందుకో సభ చాలా సంవత్సరం అంటే మీన్స్ 1 year తర్వాత ఇంకా సభ చాలా ఉత్సాహంగా నిండుగా అందరూ మొహాల్లో హ్యాపీనెస్ కనబడుతుంది. ఈ సభను ఆర్గనైజ్ చేసిన కుక్కట్పల్లి ఇన్ఛార్జ్ అండ్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే బొమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు, ఎందుకంటే అందరూ అన్ని షేర్ చేసుకున్నారు. November 6th, 2023లో నేను అధికారికంగా జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. November 9th నాకు కళ్యాణ్ గారు పిలిచి ప్రచార కార్యదర్శి పదవి పట్టడం జరిగింది. అప్పటి నుంచి నాకు ఒక యాక్టర్గా కాకుండా మీ అందరినీ పరిచయం చేసినట్టు అనిపించింది. నాకు బాధ్యత ఇచ్చడం కంటే చాలామంది నన్ను పరిచయం చేసినందుకు పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈ దశాబ్ద కాలంగా అంటే నేను వచ్చిన 1 yearలోనే చాలా చూశాను. అంటే చూడడం మీన్స్ అంటే నాకు ఒక చిన్న ఎమోషనల్ ఫీలింగ్ ఉండేది, ఎందుకంటే ఏమి ఆశించకుండా దశాబ్ద కాలంగా తెలంగాణ ప్రజలు, తెలంగాణ నాయకులు ఆయనతో ప్రయాణించడం అనేది సాధారణ విషయం కాదు. ముఖ్యంగా మన తెలంగాణ ఇన్ఛార్జ్ భీమూరి శంకర్ గారు కానివ్వండి, రాజలింగం గారు కానివ్వండి, అండ్ రామన్న గారు కానివ్వండి, అండ్ తమ్ముడు సంపత్ నాయక్, రామకృష్ణ, సతీష్ రెడ్డి, భయ అంటే నాకు చాలా ఆశ్చర్యం వేసేది. అంటే ఏం ఆశించకుండా ఆయన మాటలకి ప్రభావితమై ఆయనతోనే ఉంటూ అది ఒక అంటే తెలంగాణలో జనసేన ఉంటుందో లేదో అని కూడా తెలియదు ఎవరికి. కానీ జన సైనికులు మీరందరూ వీర మహిళలు, ఈ అమ్మాయి అయితే నాకు ఎక్కడ ఆడియో రిలీజ్ కనబడితే అక్కడ అమ్మ మీ పేరు సారీ వెంకటలక్ష్మి గారు ఈ ఆడియో రిలీజ్ మెగా ఫ్యామిలీలో కనబడిన ఒక జనసేన జెండా పట్టుకున్న మొదటి మహిళ ఆమె. ఆశ్చర్యం వేసి పాటలో లేదు. అంటే ఇది నాకు తెలిసి ఏ రాజకీయ పార్టీలో జరగదు. ఏ పదవుల కోసము దేనికోసం ఆశించకుండా ఇలా ఒక మనిషి గురించి ప్రేమను పెంచుకొని ఆ మనిషి ఆశయ సాధనలో తన వంతు కర్తవ్యం చేయడం అనేది అది ఓన్లీ జనసేన పార్టీకే దక్కింది, అది పవన్ కళ్యాణ్ గారికి దక్కింది. అండ్ ప్రచార కార్యదర్శిగా నేను ఎస్పెషల్లీ కుక్కట్పల్లిలో కానివ్వండి, ఆంధ్రాలో కానివ్వండి, కళ్యాణ్ గారితో పాటు పిఠాపురంలో కానివ్వండి ప్రచారంలో పాల్గొన్నప్పుడు అనిపించింది ఒక 10,000 మంది బైక్స్ వేసుకొని ఆ ప్రచారంలో జరుగుతుంటే ఏంటి అసలు. నేను ఒకసారి కళ్యాణ్ గారు అలా చూస్తాను ఏంటి అని. ఇంకా అప్పటిదాకా కళ్యాణ్ గారు నాకు వేరు, ఒక ఆర్టిస్ట్గా, ఒక నాయకుడిగా వేరు. నరాలు తెగిపోయేలాగా అన్నారు కదా, అంతకు మించి ఆయన కష్టపడ్డారు. ఆయన సొమ్మసిల్లి పడిపోయి మళ్ళీ లేచి మళ్ళీ ప్రచారం కొనసాగించిన రోజులు నేను చూశాను. అంటే ఆ జర్నీలో నాకు అనిపించింది నేను ఆయనతో పాటు చాలా నేర్చుకున్నాను. కానీ ఒక రాజకీయ పార్టీలో ఆయన గెలిపించి ఆయన చుట్టూ ఉన్న వాళ్ళని గెలిపించడం ఘనత పవన్ కళ్యాణ్ గారిది. ఒక రోజు నాకు అనిపించింది ఆయన లేకపోతే మనమంతా ఏంటి అంటే జనసేన ఒకవేళ 24 అంటే ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాం. 21/21 గెలిచి ప్రపంచ రికార్డు కొట్టి ఎన్డీఏలో భాగస్వామ్యం అయ్యి అంటే ఈ పార్టీని అత్యున్నత స్టేజ్ తీసుకెళ్ళిన పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ ఏదైనా చిన్న పొరపాటు జరిగితే ఏంటనేది ఊహించుకోవడానికి భయంగా ఉండేది అప్పుడు నాకు. కానీ ఆయన కృషి, మీ అందరి ఆశీస్సులు అండ్ ఎటువంటి స్వార్థం లేకుండా ఇక్కడ తెలంగాణ ప్రజలు పిఠాపురంకి వచ్చినప్పుడు నేను చూసాను ఎండలో నడుస్తూ. నాకన్నా కొన్ని సౌకర్యాలు ఉన్నాయి, కొంతమందికి ఆ సౌకర్యాలు కూడా లేవు. నేను చూసి షాక్ అయ్యా. ఎక్కడో రూమ్ రెంట్ తీసుకొని ఎక్కడో ఉండి జెండా పట్టుకొని నడుచుకుంటూ తమ్ముడు వాళ్ళు కాకినాడలో లండన్ చూస్తే
అదే అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ అంటారు కదా, అదే దేవుడు ఇచ్చిన సక్సెస్ ఇది మనకి. అండ్ మనస్ఫూర్తిగా అంటే నిజంగా చెప్పాలంటే జనసేన ఆవిర్భావ దినోత్సవం గురించి వారికి ఎలా వెళ్ళాలి, మా అవసరం ఏముంది అంటే బేసిక్ ఏంటంటే మీరు అందరూ వస్తారు, తల్లులు వస్తారు. అది అంటే మీరు ఇప్పటిదాకా వెయిట్ చేసిన ఆ మూమెంట్ చూసారా, ఏది జనసేన ప్రభుత్వం స్థాపించాలని, అదంతా నెరవేరింది. ఇప్పుడు లక్షల్లో అక్కడికి జనాలు వస్తారు. మా వంతు డెఫినెట్ గా మీకు ఏ ప్రాబ్లం రాకుండా చూసుకునే బాధ్యత మేము చూసుకుంటాం. ఎందుకంటే మీరు తీసుకోవాలి, లేకపోతే మీరు తప్పు చేసిన వాళ్ళు అవుతాం. సో శంకరన్న అండ్ రాజలింగం గారు, రామన్న, ప్రేమ్ గారు, మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. సో వాళ్ళ కోరికలు పెద్ద ఏం లేవు అంటే వాళ్ళు సపరేట్గా ఒక గ్యాలరీయో లేకపోతే ట్రై చేద్దాం. అండ్ ఇంకా నా ఉద్దేశం మనసులో ఉన్నది చెప్పేస్తాను. ఎప్పటి నుంచో ఉన్నారు మీరు, ఇంకా ఉన్నత పదవులు అధిరోహించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది కావాలి. ఇది లేకపోతే ఏంటంటే మిగతా వాళ్ళు కూడా ఉత్సాహం రాదు. అంటే స్టేజ్ ప్రభుత్వం ఉన్నాం కాబట్టి అందరూ మంచి పదవులు అధిరోహించాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ అంటే ఇక్కడ చాలా మంది ఇన్ఛార్జీలు ఉన్నారు, మాట్లాడారు, చాలా సంతోషంగా అనిపించింది. అండ్ చాలా మంది ఇన్ఛార్జ్ కాని వాళ్ళు నాయకులు కూడా ఉన్నారు. అండ్ మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు. అండ్ ముఖ్యంగా మహిళలకి నిహారిక గారు చెప్పినట్టు సపరేట్గా ఏదైనా వర్కౌట్ చేస్తే మంచిది అనిపించింది. అందరి ఇన్స్ట్రక్షన్స్ చాలా బాగున్నాయి, డెఫినెట్గా చేయడానికి ట్రై చేస్తాం. అండ్ మరొకసారి మీ అందరి తరఫున జనసేన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా యాక్చువల్గా ఇక్కడే జరిగినట్టు అనిపిస్తున్నారు. జై జనసేన, జై తెలంగాణ, జై హింద్. అండ్ తెలంగాణ ప్రజలు ఎప్పుడైనా సరే ఒక మనిషిని నమ్మితే గుడ్డలు చూసుకుంటారు, అది తెలుసు. అండ్ ఒక్కోసారి మీ అందరి ఉత్సాహం చూస్తుంటే బాగా వేస్తుంది. ఒకవేళ పార్టీ ఇక్కడ లేకంటే ఊహించుకోవడానికే కొంచెం చివుకుమంటుంది. మీ అందరూ స్ట్రాంగ్గా ఉండి పార్టీని నిలబెడితేనే ఇక్కడ పార్టీ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పటిదాకా 10 సంవత్సరాలు కష్టపడ్డారు, ఇంకొక సంవత్సరం కొంచెం కష్టపడండి. డెఫినెట్గా రానున్న ఎన్నికల్లో పోటీ చేసి అందరూ జనసేన జెండా వెళ్తాం. జై హింద్, జై హింద్.